అక్క నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. సో యువన్ ఇన్సిడెంట్ గురించి ఏం చెప్తారు అక్క? అసలు చెప్పడానికి చాలా ఉంది, కొంచెం అయితే లిటరల్ గా లేదు. కాకపోతే ప్రాణానికి బదులు ప్రాణం అనేసి చెప్పేసి నేను అంట. ఆ పిల్లగాన్ని ఎట్లా చంపిరో ఆ పిల్లని చంపాలి అట్లా అని నేను అంట. ఆ తల్లికి 21 ఏళ్ళ కొడుకు కడుపుకు ఆ తల్లి ఫిడ్స్ వస్తుంది అంటే ఆ స్టేజ్ లో ఉండిపోయినారు వాళ్ళు. లిటరలీ వాళ్ళ అక్క మాట్లాడుతుంటుంటే ప్రతి పాయింట్ కి గూస్ బంప్స్ నాకైతే పర్సనల్ గా. మరి పోలీస్ వాళ్ళు ఏం బీక్తలేరు, ఏం చేస్తలేరు. చట్టం మీ చేతిలో లేకపోతే మీరు గాజులు వేసుకొని పబ్లిక్ వదిలేరు భయ్, మేము చూసుకుంటాం. అంతేగాని వాళ్ళని మంచిగా ఫుల్ బందోబస్తు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటా అని 3 పూటలు మేపుకుంటా బందోబస్తుగా చూసుకుంటారు. మరి ఈ విక్టిమ్ ఏం చేస్తారు? ఈ విక్టిమ్ గురించి ఆలోచిస్తలేరు. అక్యూజ్ కి మాత్రం మంచిగా మొత్తం రాయల్ గా చూసుకుంటారు బందోబస్తుగా ఫెసిలిటీస్ ఇచ్చి. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? నాలాంటి పర్సన్స్ కొన్ని వేల మంది ముందుకొచ్చి పోరాడుతారు అబ్బాయి గురించి. వైష్ణవి మ్యాటర్లనే ఏం చేయలేని ఈ చట్టం ఈ అబ్బాయి మ్యాటర్లో చేస్తారని నమ్మకం లేదు. మరి చేసింది అమ్మాయి కాదు కదా, అమ్మాయి మోసం చేయలేదు, ఆమె ఏం చెప్పలేదు, ఆల్రెడీ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పింది ఆమె. బట్ చంపింది వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి అండి. ఆ అమ్మాయి కాల్ రికార్డ్ మేము కూడా విన్నాం. ఆమె అంతా ఫుల్ ప్రెషర్ ఏం చెప్పలే, జస్ట్ అట్లా 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 ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసింది. బందోబస్తు అరే బాబు నీకు ఇది ఉందిరా నువ్వు వెళ్ళిపోరా అని చెప్తే ఆ బాబు ఎందుకు విన్నాడు? ప్రాణాలు తీసుకోవాలని ఓడుకుంటది. ఎవరికుండా ప్రాణాలు ఓట్టుకోవాలని. మా వాళ్ళు కాలేజ్ కి పోలేదు అన్నారు, మా వాళ్ళు అది మానేమన్నారు, మా వాళ్ళు ఇది. ఆమె ఎంత కేర్లెస్ గా మాట్లాడింది భయ్. అసలు ఆమె మాట్లాడిన దాంట్లో ఒక్క పాయింట్ లో కూడా అబ్బాయిని సేవ్ చేసే ఇంటెన్షన్ తో మాట్లాడలే. ఓ ఫైన్, ఆమె చంపండి, మళ్ళీ లాస్ట్ మూమెంట్ వరకు అయినా సరే అని కాపాడే ప్రయత్నం చేయొచ్చుగా. ఇంటికి లాక్ వేసుకొని మీకు అందరు అంటే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఈ అబ్బాయికి ఎలా న్యాయం జస్టిస్ ఎట్లా జరగాల? ఫస్ట్ ఎలా జస్టిస్ జరుగుతుంది? మన గవర్నమెంట్ ఫస్ట్ జరిగినప్పుడే అరే బాబు ఇలా జరిగితే ఇలా శిక్షిస్తున్నాం, ఇట్లా ఇంత ప్రివల్ గా చంపుతున్నాం, చెయ్యకుండా బాబు అని సొసైటీ చూపిస్తే ఇంకొకటి భయపడ్డా అరే వీళ్ళకి ఇలా జరుగుతుంది, రేపు పొద్దుగాల మనం చేసి మనకు కూడా జరుగుతుంది, ఎందుకురా బాబు అని దండం పెట్టి పోతాడు. అలా ఎందుకు చేస్తలేరు? అన్ని రూల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క రూల్స్ మాట్లాడతారు, మరి ఇంటి రూల్ మాట్లాడట్లేరు. ఇలా చేయనందుకే ఇలా తయారయ్యారనుకోవచ్చు. అంతే కదా అనుకోవచ్చు. క్లియర్ కట్ ఓపెన్ బుక్ క్లియర్ గా అనిపిస్తుంది మనకి. అట్లా చేస్తలేరు. చేస్తే ఏ ఒక్క డాష్ అన్నా మారుతుండే కదా, ఫ్లూయెంట్ గా అన్ని జరుపుకుంటూ పోతున్నాయి. ఒక్కడన్నా మారిండా? ఒక్కడు మారలే బికాస్ ఆఫ్ చట్టం. అంటే మీరు చేస్తే ఓకే, అంటే ఇప్పుడు అక్యూజ్ చేసి మంచిగా బందోబస్తుగా రాయల్ గా ఇస్తే ఓకే, కానీ విక్టిమ్ వాళ్ళు అదే యాక్షన్ తీసుకుంటా అంటే ఎందుకు బందోబస్తుగా సెక్యూరిటీ గార్డ్ ఇంటి దగ్గర అరేంజ్ చేసి పెట్టారు? అంటే వాళ్ళకు ఒక న్యాయం వీళ్ళకు ఒక న్యాయం. ఒకవేళ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి పాలిటిక్ లో అన్ని బందోబస్తుగా ఉన్నాయి అంటే చనిపోయిన వానికి ఏం లేదన్నా. మరి ఇప్పుడు యువన్ కి న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ప్రాణానికి ప్రాణమే అండి. ఆ బాబు ప్రాణం ఎట్లా పోయిందో ఈ అమ్మాయి ప్రాణం, ఆ 10 మంది ప్రాణం పోవాలా. అప్పుడు ఇట్లాంటి వేయాలంటే ఇంకొకటి పడిపోవాలనుకో ఆల్మోస్ట్. అంటే భయపడాలా, భయం అనేది కలగాల. అట్లా చేస్తేనే ఇంకొకటి ముందుకు రాడు ఏ పనులు లంగ పనులు ఏనికే ఫస్ట్ థింగ్ అది.